పెళ్ళి అనేసరికి ప్రతి అమ్మాయి థాట్ ప్రాసెస్ కూడా వచ్చేవాడు ఎలాంటి వాడు వస్తాడు, నా ఫ్యామిలీతో కలుస్తాడా లేదా, నన్ను మంచిగా అర్థం చేసుకుంటాడా లేదా అని ఇన్ని టెన్షన్స్తో ఉంటారు. కానీ ఇన్ని టెన్షన్స్కి చెక్ పెట్టి మనం అనుకున్నట్టు మనల్ని లవ్ చేసేవాడే వస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. కానీ పెళ్ళికి ముందు ఒక మాట చెప్పి పెళ్ళైన తర్వాత మాట మార్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంకొంతమంది నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండు, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అనుకునే హస్బెండ్స్ కూడా ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళినాక హస్బెండ్ ఫ్యామిలీని మన ఫ్యామిలీగా ఫీల్ అయ్యి అందరితో మంచిగా కలిసిపోయిన తర్వాత అప్పుడు వస్తారబ్బా, ఏమ్మా ఏం చేస్తున్నావు, అలా ఖాళీగా ఉండకపోతే మీ ఆయనకి కొంచెం సపోర్టివ్ గా ఉంటుంది, ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అంటారు. అంతే, ఇంకా ఆ టైంలో ఏదో చేసేయాలి అని చాలా టెన్షన్ అయిపోతా ఉంటాం. ఆ టైంలో హస్బెండ్ ఇచ్చే సపోర్ట్ మాత్రం అంతా ఇంత కాదు. అలాంటి హస్బెండ్ అందరికీ దొరకాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానా అనుకుంటున్నారేమో, ఎగ్జాక్ట్ గా ఇది నా లైఫ్ లో కూడా జరిగింది. కానీ చాలా మందికి అర్థం కాదు ఏంటంటే పెళ్ళైన నెక్స్ట్ మినిట్ పుట్టింటి ప్రాబ్లమ్స్ మర్చిపోయి అత్తింటి రెస్పాన్సిబిలిటీస్